श्रीराम जय राम रघुराम। ఓం నమో వెంకటేశాయ। వినీలజలదోపమం విమలచంద్రబింబాననం వినిద్రమణికుండలం వికచపుండరీకేక్షణం విభిన్నధనుజాధిపం విధృతబాణబాణాసనం విభీషణవరప్రదం విజయరామమీడే నిశం। నీలమేఘశ్యాముడు నిర్మలమైనటువంటి చంద్రబింబమోలే అందగాడు మణులు పొదిగినటువంటి అనేక ఆభరణములను కుండలములను కూడా ధరించినటువంటి వాడు వికసించిన పద్మముల వంటి విశాలమైన నేత్రములతో పుండరీకాక్షుడు విభూషణుడికి అభయప్రదానం చేసినటువంటి అభయప్రదాత శ్రీరామచంద్రుడు భక్తులందరినీ అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల కళ్యాణములతోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 204వ రోజులో ప్రవేశించాము। అటువంటి స్వామివారి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానంతో సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము। ఓం నమో వెంకటేశాయ। శ్రీ గురు ధ్యానం। గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే। అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 28తమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే। శ్రీ వాల్మీకి ప్రార్థన। వాల్మీకేర్మునిసింహస్య
कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराम् गतिम् श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 28तमः सर्गः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. దివ్యభాస్వరదేహాశ్చ మూర్తిమంతః సుఖప్రదాః కేచిదంగారసదృశాః కేచిద్ ధూమోపమాస్తథా. దివ్యమంగళ స్వరూపములైనటువంటి ఆ అస్త్రములు రామచంద్రమూర్తి ఎదుట ప్రత్యక్షమయ్యాయి అన్నారు. దీని వెనుక ఎంతో ఉపదేశ రహస్యాన్ని బోధిస్తున్నారు వాల్మీకి మహర్షి. ఉపదేశం చేసే ముందు ఆ మంత్రదేవతలను మరొక్కసారి సన్నిహితం చేసుకుని ఆ శిష్యునికి ధారాదత్తం చేసి వప్పచెప్పమని శాస్త్రం చెప్తోంది. ఆ సందర్భంలో ఇందరినీ ఒక్కసారిగా తలవడం అంటే వీలు కాదు కనుక పరమ గురువుల్ని తలుచుకున్నారు విశ్వామిత్రుల వారు. మహేశ్వరుడు ఏ పరమపురుషుని యొక్క దివ్యానుగ్రహం వల్ల ఏ విష్ణుశక్తిని లోకానికి అందించాలి అని సాధన చేసి తాను ఆ రుచిని చవి చూచి లోకానికి అందించిన మహనీయులో ఆ పరమశివుడు, ఆ చంద్రశేఖరుడు ఆ పరమ గురువును తలుచుకున్నారు. తలుచుకున్నంత మాత్రం చేత వారి ఉపదేశం వల్ల పొందినటువంటి ఈ మహేశ్వరి విద్య అని పిలుస్తారు దీన్ని. అసలు ఈ అస్త్రోపదేశం అనే దగ్గర ఎన్నెన్ని లోతైన విషయాలున్నాయో అంటే మన వాళ్ళకి నచ్చిన విషయాలుంటే, సులువుగా బుద్ధిలోకి చేరే విషయాలుంటే వెంటనే అర్థమవుతాయి, కాస్త దృష్టి పెట్టగలుగుతారు. అంతగా పరిచయం లేనివి, అంతగా నచ్చనివి అలా అలా స్కిప్ చేసేయడం అంటారే, దాట వేసేస్తూ ఉంటారు. బహుశా ఈ పోకడని గమనించి వ్యాఖ్యాతలు కూడా ఈ అస్త్రాలు, ఈ విద్యలు వీటిని గురించి పెద్దగా ఎలివేట్ చేయకుండా, పెద్దగా ప్రచారంగా కాకుండా కథకే ప్రాధాన్యాన్ని ఇచ్చారు. అయితే రాముడు బాలకాండ, ఇందులో బాలలీలలు ఏమైనా చెప్పబడ్డాయా? ఏమీ అంతగా వాల్మీకి మహర్షి చెప్పిన దానిలో కనపడవు. కానీ మరి ఇది బాలకాండ అని ఎందుకు పేరు పెట్టుకోవాల్సి వచ్చింది దీనికి అంటే, బాలురకు శిక్షణ ఇస్తున్నాడు బాలుడైన రాముడు. రాముడు మంచి బాలుడు అని కదా మనం అనుకుంటూ ఉంటాం. ఏ ఏ సందర్భాల్లో సూక్ష్మంగా గొప్పగా ఫలితాలు ఎలా సాధించాలో మన రామయ్య మనకి నేర్పిస్తాడు. అమ్మ ఆశీర్వచనం ఉంటే, నాన్న ప్రేమ ఉంటే, గురుదేవుల పరిపూర్ణమైనటువంటి దయ ఉంటే ఒక వ్యక్తి అనతి కాలంలోనే, చాలా తక్కువ ప్రయత్నంలోనే ఎంతో గొప్పగా ఎలా ఎదగగలుగుతాడో అలా గురుదేవులు విశ్వామిత్రులు మహేశ్వర విద్యని ఉపదేశం చేయడం కోసం పరమ గురువైనటువంటి ఆ పరమశివుణ్ణి తలిచారు అంటే గమనించండి. ఆవు దూడ 2 ఉంటే గట్టున మేత మేసి పంట పాడు చేయకుండా ఉండడం అనేది సబబైన పని. ఈ ఆవు ఎక్కడ మేస్తే ఆ దూడ కూడా అక్కడే మేస్తూ ఉంటుంది. అందుకనే పెద్దలు చెప్తూ ఉంటారు, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని. అంటే అది దారి తప్పితే దూడ మాత్రం
సక్రమంగా గట్టునే మెయ్యాలి అనేమి నియమం న్యాయం ఉంది కనుక ఇది కూడా దారి తప్పేస్తుంది, చేలోనే పంటని మేసేస్తుంది అని వ్యతిరేక ఉదాహరణ అన్నమాట. ఆ రకంగా గురుదేవులు ఎలా చేశారో అలాంటి గురుదేవుల నుంచే కదా ప్రతి ఒక్కటి అలా అలా నేర్చుకుంటూ ఉంటారు. నాన్న ఎలా అయితే నేను అలా, అమ్మ ఎలా చేస్తే నేను అలా అని పిల్లలు ఇక్కడి నుంచి కదా నేర్చుకోవడం మొదలు పెడతారు. ఈ రకంగా గురుదేవులు ఒక్కసారి వారి గురువుల్ని స్మరించి అన్నింటినీ సాక్షాత్కరించుకుని విద్యను ఉపదేశం చేస్తే ఆ సందర్భంలో ఎప్పుడైతే మంత్రం అనేది మన కంఠంలో ఉంటుందో అది ఉచ్చరించినప్పుడు మాత్రమే శబ్దరూపంగా బయటపడుతుంది, అంతవరకు అది బుద్ధిలో నిక్షిప్తమై ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక దీనిని బౌద్ధము అని కూడా వ్యవహరిస్తారు, మానసికము అని. ఆ సందర్భంలో మనస్సులోనే ఈ మంత్రము ఉంటుంది కనుక మంత్రానికి కట్టుబడి ఆ దేవత ఉంటుంది కనుక మంత్రాధీనంతో దైవతం అని ఉంది కదా. కనుక ఆ దేవతామూర్తి తనని ఆవహించి ఉంటుంది. ఆ మంత్రం కంఠంలో లేదా బుద్ధిలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు. ఇది ఒక పెద్ద రహస్యం. ఏమంటే ఆశీర్వచనం చేసేటప్పుడు పెద్దలు చెప్తూ ఉంటారు, చాలామందికి పరిచయం ఉన్నమాటే, ఓం యావతీర్వై దేవతాస్తా సర్వ వేద విధి బ్రాహ్మణే వసంతి అని ఉంటుంది. అంటే ఈ ప్రపంచంలో ఎంతమంది దేవతలైతే ఉన్నారో అంతమందికి సంబంధించిన మంత్రాలు వేదాల్లో ప్రతిపాదింపబడుతున్నాయి. ఆ మంత్రం చేత ప్రతిపాదింపబడేటటువంటి ఆ దేవతలు అంతా కలిసికట్టుగా ఒక దగ్గర నిత్యం నివాసం చేస్తూ ఉంటారట. ఎక్కడ? వేద విధి బ్రాహ్మణే. ఈ వేదాన్ని గురుముఖత పద్ధతిగా అధ్యయనం చేసి దాని అర్థాన్ని గమనించి అప్పుడు అతడు వేదవేత్త వేద విదుడు అని పిలువబడతాడనమాట. అలా వేదాన్ని అర్థంతో సహా ఆపోషణ పట్టినటువంటి ఆ మహనీయుని యందు నిరంతరం నివాసం చేస్తూ ఉంటారు అని ఉంది. అక్కడ విద్యారణ్యంలో భాష్యం రాస్తారు, ఏకైకస్మిన్ మంత్రే ఏకైకో దేవ ప్రతిపాద్యతే. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క దేవతను ప్రతిపాదిస్తుంది కదా, ఆ మంత్రానికి కట్టుబడి ఆ దేవత ప్రవర్తిస్తుంది కదా. కనుక తేచ మంత్రాః వక్తుర్వాచి వేదితుర్ మనసి చ వర్తంతే. ఈ మంత్రాలు ఎక్కడ ఉన్నాయి? వీరు అధ్యయనం చేసేటప్పుడు బయటికి వస్తాయి. అంతవరకు దాన్ని అర్థం గమనించిన సందర్భంలో అవి మనస్సులో ఉంటాయి. కనుక వేదవిదాం బ్రాహ్మణానాం సర్వదేవాత్మకత్వాత్, వేదవిధులైనటువంటి బ్రాహ్మణోత్తములు సకల దేవతలకు ఆలయం మాదిరి, సకల దేవతలకు స్వరూపం మాదిరి, ఆశ్రయం మాదిరి కనుక సర్వదేవాత్మకులు కనుక దివే దివే నమస్కుర్యాదు. ప్రతినిత్యం ఈ వేద విధులైనటువంటి సకల దేవతా స్వరూపులైనటువంటి వీరికి నమస్కారం చేస్తే ఫలశ్రుతి చెప్తున్నారు అక్కడ, సర్వా ఏవ దేవతా ప్రీణాతి. సమస్త దేవతల్ని కొలిచినటువంటి ప్రయోజనాన్ని పొందేయగలుగుతావురా నువ్వు అని చెప్తున్నారు పెద్దలు. అంటే ఈ సూక్ష్మాన్ని గమనించి సకల దేవతా రూపంగా తమ గురువును భావించి, ఎవరు? విశ్వామిత్రుల వారు ఆ మహేశ్వర విద్యని ఉపదేశం చేసే తరుణంలో ఆ మహేశ్వరులను ధ్యానిస్తే సర్వదేవతల్ని ఏకకాలంలో ఏకక్షణంలో ధ్యానించినట్లు అయిపోయి వారందరూ తమని ఆవరించి ఉన్న తరుణంలో మరి ఈ శిష్యుడు కూడా గురు ప్రార్థన చేసి ఇష్టదేవత ప్రార్థన చేసి కదా ఆ ఉపదేశాల్ని పొందాలి. ఆ పొందిన ఉపదేశాల్ని పురస్చరణం చేసుకుంటూ వారిని వశం చేసుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి. కనుక వేదవిదాం బ్రాహ్మణానాం సర్వదేవాత్మకత్వాతు అన్నట్లుగా ఆ క్షణంలో తమ పరమ గురువుల్ని తలచి తను దేవతా స్వరూపులై ఉన్నటువంటి ఆ తరుణంలో విశ్వామిత్రుల వారికి అభివాదం చేసి సకల మంత్రదేవతల్ని ప్రత్యక్షం చేసుకుని ప్రసన్నం చేసుకున్నారు రాముల వారు. కనుక వాల్మీకి మహర్షి ఏమని ఉపదేశం చేస్తున్నారు? దివ్యభాస్వర దేహులు, మూర్తిమంతులు, సుఖప్రదులు అని వారి గురించి చెప్తూ వారంతా ఎదురుగా అలా ప్రత్యక్షమయ్యారు అన్నారు. అంటే ఆ గురువుకి నమస్కారం చేయడం ద్వారా, ఆ గురువుకి అభివాదం చేయడం ద్వారా, ఆ గురువు దగ్గర వంగడం ద్వారా ఈ మంత్రదేవతలన్నీ లొంగిపోయాయి అన్నమాట. ఈ సందర్భంలోనే ఇంకొక చిన్న రహస్యాన్ని కూడా మనం చెప్పుకోవాలి. ఈ అస్త్ర విద్య, ఈ మంత్రోపదేశం అనేది మనకు ఎలా ఉపయోగపడుతుంది? దీన్ని చదువుకుని వెళ్ళిపోతే కేవలం పుణ్యం వస్తుందా? కానీ కాదు, మనకి చాలా రహస్యాల్ని తెలుపుతోంది ఇది. కొంచెం తంత్రగ్రంథాలని పరిశీలిస్తే, మంత్రశాస్త్రాన్ని గమనిస్తే
ఒక వ్యక్తి దగ్గర ఉండేటటువంటి చాలా కాలం నుంచి ఆర్జించినటువంటి ఒకానొక దివ్యమైన శక్తి, దివ్యమైన అంటే అది కంటికి కనపడనిది కనుక, అలాంటి శక్తి ఒక దగ్గర ఏదో కొండబాగులాగా అలా పరవళ్ళు తొక్కుకుంటూ ఒక దగ్గరికి ప్రవహించేస్తుందట. దీనిని శక్తిపాతం అని పిలుస్తోంది మంత్రశాస్త్రం. క్షణం. శ్రీరామ శ్రీరామ. ఈ శక్తిపాతం అనేది 4 విధాలుగా ఉంటుందట. అంటే మనకు అర్థం అవ్వడం కోసం సులువుగా చెప్పుకుందాం. ఒక వ్యక్తి దగ్గర ఉండేటటువంటి ఒకానొక దివ్యమైనటువంటి తేజస్సు, అది కాంతో కనిపించేదో కనిపించనిదో, అనుభూతికి వచ్చేదో కాదో, అది ఆ భవాతీత స్థితికి, అంత ఉత్తమ స్థితికి వెళ్ళిన వారికి మాత్రమే పూర్తిగా అనుభవంలో ఉంటుంది. అది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి సంక్రమిస్తుంది. అది 4 విధాలు అని అన్నారు. అంతే. ఎలా అంటే మాటతో, స్పర్శతో, తాకిడితో, చూపుతో, స్మరణతో, ఈ 4 విధాలుగా అన్నమాట. అందుకనే ముందు ఉదాహరణ చెప్పేస్తాను. రాసేరు అక్కడ కురరము అన్నారు. అంటే బహుశా గరుడ పక్షి అని అనుకుంటున్నాను. అది పిల్లల్ని గుడ్లని ఎక్కడో పెట్టేసి ఎక్కడో ఆకాశంలో విహరిస్తూ తను కంఠధ్వని ద్వారా ఆ గుడ్లకి అభివృద్ధిని కలిగిస్తుందట, ఒకానొక పురోగతిని కలిగిస్తుందట, దానికి క్షేమాన్ని కలిగిస్తుందట. ఇది శబ్దతః అంటే నోటి మాటతో తన వత్సలకు అంటే తన పిల్లలకు, తన సంతతికి పురోగతిని, అభివృద్ధిని, సంక్షేమాన్ని కలిగించడం అని ఒక ప్రక్రియ అన్నారు. మనం కూడా లోకంలో గమనిస్తే పిల్లలు అలాగ గుక్క పెట్టి ఏడ్చేస్తున్నారు అనుకోండి, ఏ పాల కోసమో మరో దానికోసమో. ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చి ఊరుకోపెట్టినా ఊరుకోవట్లేదు అనుకోండి, ఆ తల్లి ఆ పాలు అలా చల్లారి పెడుతూ నాకు చేతకాదు కానీ ఏదో నాలుక సహాయంతో ఒక రకమైనటువంటి ధ్వని చేస్తూ ఉంటుంది. దానితో ఆ పిల్లవాడు కాస్త తగ్గుతాడు. ఆ పిల్ల ఆ కెవ్వుమనేటటువంటి ఆ గుక్క పెట్టి ఏడ్చేటటువంటి ఆ ఏడుపు తీవ్రత కొద్దిగా సర్దుకుంటుంది. ఈ తల్లి కంఠధ్వని వినడం వల్ల, అమ్మ మాట విన్నంత మాత్రం చేత ఇంకా నడవడం కూడా చేతకాని కొన్ని పసిప్రాయాలలో ఆ పిల్లలు అటు ఇటు తల తిప్పి చూడడం కూడా మనం గమనిస్తాం. అంటే అమ్మ కంఠధ్వనికి ఆ పిల్లల చెవికి తాకడం ద్వారా ఒకానొక ప్రభావం చూపించేటటువంటి ఏదో ఒకానొక శక్తి ఉందన్నమాట. ఇది శబ్దతః ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మార్పు రప్పించడం అని పెద్దలు వివరిస్తున్నారు. నాకు ఇంతకంటే క్షుణ్ణంగా తెలియదు, మీకెవరికైనా కొందరికి విస్తృతంగా తెలిసి ఉంటే నాకు కూడా తెలియపరచచ్చు. అందరికీ తెలిసేలాగా మన యూట్యూబ్లో కామెంట్స్ పెట్టినా చాలామందికి తెలుస్తుంది. సరే, శబ్దతః శక్తి సంక్రమణం, ఇది ఒకానొక మంచి మార్పుని రప్పించడం, ఇది ఒక మాట. అందుకనే తీయటి పలకరింపు అవతలి వ్యక్తిలో ఒక మంచి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది. అందుకనే హంత హర్షేను కంపాజాం అని వివరించేటటువంటి సందర్భంలో మన ఇంటికి ఎవరైనా వచ్చినటువంటి ఆత్మీయుల్ని మనం తీయగా పలకరించాలి. దానివల్ల వారిలో ఒక రకమైనటువంటి సంతోషమో లేకపోతే ఉత్సాహమో ప్రశాంతతో స్థిమితమో ఏదో కావచ్చు, మార్పు జరుగుతుంది శబ్దం వల్ల. ఇది ఒక విషయం. రెండోది, మయూరం నెమలి గుడ్లు పెట్టి ఆ గుడ్లకు తన స్పర్శ ద్వారా అవి పక్వమయ్యేలాగా చేస్తుంది అని చదివాను నేను. ఇవే ప్రమాణాలు అని నేను భావించను. దీనికి మూలాలు మీకు ఎక్కడికైనా దొరికితే వాటిని నేను నేర్చుకోగలుగుతాను, లేదా నాకు సవరిస్తే దిద్దుకోగలుగుతాను. కానీ పెద్దలు చెప్పినటువంటి కొన్ని మాటలు, నాకు కనిపించినటువంటి కొన్ని అంశాలు ఇది స్పర్శ వల్ల వచ్చేటటువంటి ఒకానొక మార్పు. వైద్యులు చెప్పుకుంటూ ఉంటే చాలామంది సందర్భాల్లో మనం కూడా వినగలుగుతాం. ఏమనంటే, ఆ పిల్లవాడిని కాస్త దగ్గరగా పట్టుకుని గుండెలకి చేర్చుకుని అక్కున చేర్చడం అంటారే, ఆ మాదిరిగా ఉన్న సందర్భంలో ఏదో పిడుగులు ఉరుములు పడేలాంటి, లేకపోతే భయంకరమైనటువంటి ఆ వాహనం తాలూకు ఆ హార్న్స్ అంటారే, వాటి తాలూకు ధ్వని వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి పిల్లవాడికి. ఆ తల్లి యొక్క నులివెచ్చని ఆ గుండెలకు హత్తుకునేటటువంటి ఆ సందర్భంలో, అంటే ఆ తల్లి స్పర్శ వల్ల ఆ పసిపిల్లల్లో ఏదో ఒక అనుకూలమైనటువంటి మార్పు వస్తుందన్నమాట. ఇది మనకి లోకంలో అనుభవం ఉండేది. మనం నెమలిగా మారి ఆ గుడ్లను పొదిగించి దానివల్ల మనం ఇది నిజమే అని రుజువు చేసుకోలేం కదా. అందుకని ఒక చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం. స్పర్శ వల్ల మయూరం,
మరొకటి దృష్టి, చూపు వల్ల. ఏమనంటే మత్స్యం గుడ్లు పెడుతుందట. ఆ సందర్భంలో అవి నీళ్లలో ఎక్కడో అక్కడే పడిపోతాయి. మరి వాటిని పట్టుకోవడానికో ఓ దగ్గర ఎక్కడో భద్రంగా పెట్టడానికో పంజరం, ఇల్లు, వాకిలి అంతా ఏముంది? అవి జలచరములు కదా, నీళ్లలోనే ఉంటాయి. నీళ్లలో ఒకనొక కొంత గురుత్వం ఉన్నటువంటి ఆ శక్తి, గురుత్వాకర్షణ శక్తి అదంతా చెప్తారు కదా, కిందకి దిగిపోతుంది. ఆ సందర్భంలో ఆ మత్స్యం ఆ గుడ్లను చూస్తుందట. దర్శనం మాత్రం చేత, దృష్టి చేత ఆ గుడ్లలో ఒక రకమైనటువంటి పురోగతి కలిగి అవి సంక్షేమాన్ని పొందుతాయి అని చెప్పారు. మిత్రులు ఉదాహరిస్తారు, అలా చూడడం ద్వారానే వాటి కడుపు కూడా నిండిపోతుంది అని చెప్తారు. ఇది మత్స్యముల దగ్గర మనం గమనించవచ్చు. ఇది ఒక విధమైనటువంటి ఈ శక్తిని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ఒకానొక ప్రక్రియ. అసలు ప్రకృతిలో ఎన్ని అద్భుతములైనటువంటి అంశాలు ఉన్నాయి గమనించండి. ఆ తరువాతది ఇంకా విచిత్రం, ఆశ్చర్యం. ఏమంటే తాబేలు నీళ్లలో ఉండేది ఒకానొక సముద్ర పొడ్డునో ఎక్కడో, అది గుడ్లు పెట్టాల్సి వస్తే దానికి పిల్లల మీద చాలా జాగ్రత్త. భద్రంగా ఒడ్డుదాకా వచ్చి ఆ ఒడ్డున గుడ్లు పెట్టేసి దాన్ని ఏదోలాగా కాస్త అలా కప్పేసి మళ్ళీ నీటిలోకి వెళ్ళిపోతుందట. వెళ్ళిపోయిన సందర్భంలో కొంతసేపటికి ఆ తర్వాతకో మరొక సందర్భంలోనో దానికి గుర్తొస్తే, అయ్యో నా గుడ్లు, నా పిల్లలు అక్కడ ఉండిపోయాయి కదా, అవి ఎలా ఉన్నాయో, ఏం చేస్తున్నాయో అని చెప్పి ఒక్కసారి తలంపు వస్తుందట, స్మరణ చేస్తుందట, తలుచుకుంటుందట. అంత మాత్రం చేత వాటిలో పురోగతి కలుగుతుందట. ఇలా పరిశీలిస్తే స్మరణ చేత కూడా ఒకానొక రకమైనటువంటి అవతలి వ్యక్తికి శుభాన్ని మనం సంపాదించగలుగుతాం. అందుకనే మనం గమనించండి, ఆత్మీయంగా ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ మనం ఇంటికి వచ్చేస్తాం అనుకోండి, నీ గురించే నిన్న అంతా అక్కడ గొప్పగా తలుచుకున్నాం అని అంటూ ఉంటారు. నిన్ను అడిగానని చెప్పమన్నారు అని అంటూ ఉంటారు. అది ఒకానొక శుభాన్ని ఆకాంక్షించడానికి, ఒకానొక శక్తి పాతానికి, ఒకానొక పవర్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగించేది తలంపు. మంచిగా స్మరించడం, మంచిగా తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడడం, మంచిగా ఆ తల్లి సందర్భం వచ్చినప్పుడు అక్కున చేర్చుకోవడం, మంచిగా అనుగ్రహ దృష్టితో, కృపా దృష్టితో చూడడం. ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి చెప్పారు అని అంటే, గురువు శిష్యునికి ఉపదేశం చేసేటటువంటి తరుణంలో మరి పాలిచ్చి, లాలించి, తల్లిలాగా పాలించి అంటే రక్షించి ఒకానొక తండ్రిలాగా, ఇలాంటి సందర్భాలన్నీ అంతసేపు ఎక్కడ వస్తాయి? పాఠం దగ్గర గడిపేది చాలా కొద్ది సమయం కదా. మరి ఆ కొద్దిసేపట్లోనే ఇతడికి జీవితాంతం సరిపోయేలాంటి మంత్రాల్ని ఉపదేశం చేసేయాలంటే అప్పుడే అమ్మతనం చూపించేయాలి, అప్పుడే నాన్నతనం చూపించేయాలి. ఈ ఇద్దరిని మించి గురుదేవుడిగా అప్పుడే తన ప్రభావాన్ని అంతని చూపించి ధారాదత్తం చేసేయాలి. కనుక అమ్మ ఏదో నోటి పాటతో లాలించినట్లుగా, ఆడించినట్లుగా, మరి తండ్రి మరొక సందర్భంలో మరొకలా చేసినట్లుగా, అలా విశ్వామిత్రుల వారు మన రామయ్య దగ్గర ఈ 4 విధాలుగా ఈ శక్తిపాతాన్ని చేసినట్లుగా గమనిస్తే మనకి అర్థమవుతుంది. ఏమిటంటే అందులో మొదటిది ఏమనుకున్నాం? శబ్దం ద్వారా అని అనుకున్నామే. అందుకోసమే గురువు ఉచ్చరించి శిష్యుడు చెవిలో చెప్పాలట అంటారు. ఒక దగ్గర వ్యాఖ్యానం చేస్తారు, శ్రీరామచంద్రమూర్తి అవతారమూర్తి కదండి, మరీ విడ్డూరంగా మీరు విశ్వామిత్రుల వారు అస్త్రాలు చెప్పారు, అంతవరకు నీ భుజబలాన్ని ఆశ్రయించి తాటకని చంపమన్నారు, అలా చెప్పారు, ఇలా చెప్పారు అంటారు. ఏంటండి, మామూలు మన కేటగిరీ కాదు కదా అని అడిగితే అక్కడ అంటారు, ఉపదేశం ద్వారా మాత్రమే ఈ మంత్రాన్ని పొందగలుగుతాం. ఉపదేశం వల్ల మాత్రమే ఈ శక్తి మనకు సంక్రమిస్తుంది. అలాంటి ఉపదేశం పొందినటువంటి ఆ గురువు పట్ల పరిపూర్ణమైనటువంటి కృతజ్ఞతాభావంతో ఉండాలి అని ఇలాంటి విషయాలన్నీ చిన్నప్పటి నుంచే మనకి మంచిగా నేర్పించడం కోసం, రాముడు మంచి బాలుడు అని పిలువబడేటటువంటి మన రామయ్య మనకి నేర్పించడం కోసం బుద్ధిగా ఆ విశ్వామిత్రుల సమక్షంలో ఆ గంగ ఒడ్డున అలా కూర్చుని ఆ ఉపదేశం పొందిన తరుణాన్ని వర్ణిస్తారు పెద్దలు. అంటే గురూపదేశం కావాలి. ఉపదేశం అనే పేరు పెట్టుకుంటే దాన్ని ఎలా వివరించుకున్నాం మనం? అది ఎలా జరగాలి అని అనుకున్నాం అంటే, మంత్రం చెప్తారు, ఒకానొక సందర్భంలో అభిషేకిస్తారు, శంఖంలో నీరు పోసి పైన వేస్తారు, అది శంఖోదకంతో శుద్ధి చేయడం అని అనుకున్నాం. ఆ మరుసటి పరిణామం ఏమి, రెండో ప్రవర్తన ఏమి అంటే కే కరం నిధాయ అని అనుకున్నామే. శ్రీరామ
కేకరం నిధాయ అని అనుకున్నామే, మస్తకం మీద ఈ హస్తాన్ని ఉంచుతారు అంటే ఇది స్పర్శ ద్వారా శక్తి సంపాదన జరుగుతుందన్నమాట. ఆ తరువాత మంత్రాన్ని ఉపదేశం చేసేటటువంటి తరుణంలో ఉచ్చరిస్తారు కదా, చెవిలోకి చేరుతోంది కదా ఆ శబ్దం ద్వారా శక్తి సంపాదన జరుగుతుందన్నమాట. ఇవి జరిగేటటువంటి ప్రక్రియలో ఈ తరుణంలో ఈ సందర్భంలో ఆ గురువు పరిపూర్ణమైనటువంటి కృపాదృష్టితో అలా రామయ్య కేసే చూస్తూ ఉంటే ఒకానొక అంటే ఉపనయనం అది పరిచయం ఉన్న వారికి బాగా తెలుస్తుంది. ఆ పసివాడు అంతకుముందు ఏమీ తెలియదు, వాడికి తండ్రికి ఆచార్యుడు స్థానంలో ఉన్నటువంటి ఆ తండ్రికి ఒకానొక కొత్త వస్త్రాన్ని కప్పేసి ఈ పురోహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి తండ్రి చెవిలో చెప్తూ ఉంటే పాపం అతడికి అంతగా అభ్యాసం ఉండదు కదా, కనుక అతడు తండ్రి గారు ఆచార్య స్థానంలో ఉండి ఆ పిల్లవాడికి చెప్తూ ఉంటే అసలు ఏం జరుగుతుందో ఏం చేయాలో తెలియక అలా అమాయకంగా చూస్తూ ఉండేటటువంటి సందర్భాలు చిన్నపిల్లలకి ఉపనయనాలు జరుగుతూ ఉండేటప్పుడు మనం గమనిస్తాం. అలా అమాయకంగా అలా విశ్వామిత్రుల కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ఆ చూపుల ద్వారా శక్తి సంపాదన జరుగుతుందన్నమాట. కనుక అనుగ్రహ దృష్టి చేత ఎలా అయితే మీనం శక్తి సంపాదన చేసిందో ఆ రకంగా ఈ హస్త మస్తక సంయోగం ద్వారా అంటే శబ్దం ద్వారా ఈ మంత్రోపదేశం అనేటటువంటి పేరుతో శబ్దం ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేటటువంటి సందర్భం. వీటన్నింటికంటే మించి మరొకటి తలంపు. ఆ గురువు ఒకానొక దివ్యమైనటువంటి తరుణంలో ఒకానొక పవిత్రమైనటువంటి గంగ ఒడ్డున ఈ విశ్వామిత్రుల వారు ఇంతటి బ్రహ్మర్షి ఇంతకాలం కష్టానికి సిద్ధపడి ఆర్జించినటువంటి ఆ సంపదను క్షణకాలంలో ధారాదత్తం చేయాలి అంటే ఎంత శుభ సంకల్పం చేసి ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి. ఎన్నిసార్లు తగినవాడివి దొరకవురా నాయనా నాకు రామా 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 అని చెప్పి పాత్రభూతోసి అని పరవశించి మురిసిపోతూ కదా వడ్డిస్తున్నట్లుగా ఉపదేశం చేస్తున్నారు. ఆ సందర్భంలో దీనికి అంతకీ కారణం ఏమి అంటే మనస్సంకల్పం, చిత్త సంకల్పం, చిత్తంలో స్మరణ. వీడు ఖచ్చితంగా బాగుండాలి, వీడు బాగుపడి తీరాలి అనేటటువంటి స్మరణ. కనుకనే అమ్మ ఆశీర్వచనం, ఆ తండ్రి యొక్క దీవెన పిల్లల మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. మనకి నచ్చినట్లుగా ప్రవర్తించలేదనో, మన సుఖాలకి వీడు అడ్డు తగులుతున్నాడు అనో, అతడి అభివృద్ధికి అడ్డం కొట్టేలాగా శాపనార్థాలని పెట్టి కొడుకుల్ని కోడల్ని తిట్టిపోసేలాంటి సందర్భాలు భారతదేశంలో ఎక్కడా ఉండకూడదు. అలాంటి శాపాలకి మడిపోయేలాంటి పరిస్థితులు కాకుండా వారు ఏ సందర్భాల్లో ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకుని అయ్యో పాపం ఇలా జరిగి ఉంటుందేమో అనేటటువంటి కాస్త మనస్సును సమాధానపరుచుకునేటటువంటి మనస్తత్వమే ఉంటే ఆ తల్లి దీవెనే అందుతుంది తప్ప ఈ శాపాలు ఎన్నటికీ ఉండవన్నమాట. అంతా గమనించిన తర్వాత రకరకాలుగా తిట్టిపోసుకున్న తర్వాత అమ్మా ఇందుకని ఆలస్యం అయిపోయిందమ్మా అని చెప్తే ఓహో అవునా, నేను ఇంకా వేరే దానికి అనుకున్నాను, నీ భార్య ఎక్కడికైనా తీసుకెళ్ళమందేమో, వెళ్ళిపోయేవేమో, నా దగ్గరికి రాలేదేమో, నన్ను పక్కన పెట్టేసేవేమో, ఎన్ని మాటలు అప్పుడు చెప్పుకునే ఏం లాభం? ఈ తల్లి శాపాలు తగిలేస్తే పాపం పచ్చటి చెట్టు మాడిపోయినట్లుగా ఆ పిల్లలు దెబ్బతినేయరా. కనుక మనస్సులో మంచిగా స్మరించడం ద్వారా శక్తి సంపాదన జరుగుతుంది అని ఈ తాబేలు తన పిల్లల్ని అభివృద్ధి పరుచుకున్నటువంటి వైనాన్ని చూసి ప్రకృతిని చూసి నేర్చుకోండిరా అన్నట్లుగా తంత్రశాస్త్రం మంత్రశాస్త్రం మనకి ఉపదేశం చేస్తుందన్నమాట. కనుక ఉపదేశం చేసేటటువంటి తరుణంలో ఈ 4 మార్గాల్లో మంత్రోపదేశం చేయడం అనే నెపంతో శబ్దం ద్వారా, హస్తమస్తక సంయోగం అనే నెపంతో స్పర్శ ద్వారా, మరి కృపా దృష్టితో ఆ పిల్లవాడిని అలా చూస్తూ ఉండడం ప్రేమగా, దాని ద్వారా అంటే కృపా దృష్టి ద్వారా, మరి దీనికి అంతకీ కారణమైనటువంటి మనస్సంకల్పం ద్వారా, స్మరణం ద్వారా ఆ విశ్వామిత్రుల వారు బ్రహ్మర్షి ఈ రామయ్యకు ఇంతటి దివ్యములైనటువంటి అస్త్రాల్ని ఉపదేశం చేస్తే మనస వాచ కర్మణ నీవే తప్ప నిత పరంబెరుగను అన్నట్లుగా నువ్వు తప్ప అన్యథా శరణం నాస్తి అని వేరొకరు నాకు దిక్కే లేదు అని ఆ గురుదేవుల పాదాలు పట్టిన తరుణంలో ఆ గురుదేవులు మంత్రమూర్తిగా ఉంటే ఆ గురుదేవులు ఆ మంత్రరాశిని అంతని తన యందు ఆవాహనం చేసుకుంటే ఆ పాదాలు విడవడమేమి, ఈ మంత్రదేవతలందరూ కూడా తన పాదాలు పట్టడం అనేది సబబేనా కాదా? అది ఉచితం అన్నమాట, అది యుక్తం అన్నమాట. అంటే ఇదేదో మర్మం, ఇదేదో మాయ, ఇదేదో
నమ్మలేని ఒకానొక కల్పన అని మనం భావించకూడదు. సకలాస్త్రాలకి ప్రతిరూపమైనటువంటి మహేశ్వర విద్యను ఉపదేశం చేసే తరుణంలో మహేశ్వరుని తలిచి తను మంత్రమూర్తి అయిన తరుణంలో ఆ మంత్రమూర్తిగా మన భావన ఎలా ఉంటే ఆ రకంగా ప్రతిఫలం అన్నమాట. ఆ రకంగా భావిస్తే విశ్వామిత్రుల వారిని రామయ్య ఆ మంత్రదేవతలందరూ కూడా తనకి దివ్యభాస్వర దేహాలతో అలా ప్రత్యక్షమయ్యారు అంటే ఏదైనా ఆశ్చర్యముందా? ఒక పిల్లవాడు ఒకానొక తల్లి పట్ల, ఒక తండ్రి పట్ల, తనకు విద్యను ఉపదేశం చేసేటటువంటి గురువు పట్ల ఈ విధమైనటువంటి భావనను పొందిన తరుణంలో అతడిలో ఏదో తెలియని ఒకానొక ప్రశాంతత, ఒకానొక మంచి ఆలోచన, ఒకానొక బలం, ఒకానొక ధైర్యం, ఒకానొక ఆత్మవిశ్వాసం కలగదా? ఖచ్చితంగా కలిగి తీరుతుంది అని నిరూపించడానికే మన రామయ్య ఇంత పెద్ద చరిత్ర రాయించుకున్నాడు. లేకపోతే ముఖ్యంగా 3 ముక్కల్లో చెప్పండి అంటే సత్యం వద ధర్మంచర అన్నట్లుగా చెప్పేస్తే సరిపోయేది. అలా చెప్పినంత మాత్రం చేత ఎవరు నడుచుకోవట్లా. కనుక కృతయుగమంతా గడిచిపోయినా త్రేతాయుగం వచ్చేసరికి అమ్మమ్మ ద్వాపర యుగం ఇంకా కలియుగం ఉంది, ఇది ఇంకా అధ్వానం అయిపోవచ్చు అని చెప్పి తానే స్వయంగా అవతరించి పరిస్థితుల్ని చక్కదిద్ది చెయ్యి దాటిపోకుండా జాగ్రత్త పడాలి అని అనుకున్నటువంటి మన రామయ్య తాను పిల్లవాడుగా ఉండి మన పిల్లలు అందరూ కూడా ఏ మంచి సద్గుణాల్ని పుణికి పుచ్చుకోవాలి అని ఆశించి ఇంతటి డైరీ రాసుకున్నాడో ఆ డైరీని మనం ఒక్కసారి తిరగేస్తే అమ్మ పట్ల తొలి గురువు అమ్మే కదా అంటే ఒక రహస్యం. అందుకనే అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టి ఆ అక్షరాలు అవి దిద్దిస్తారు, నాన్న చేత రాయిస్తారు. ఆ సందర్భంలో అంటే ఏమి, అమ్మలో అమ్మతనం ఎంత గొప్పదో, నాన్నలో నాన్నతనం ఎంత గొప్పదో, ఆ ఇద్దరిలో సమూహంగా ఉండేటటువంటి ఈ గురుత్వం అనేది, ఈ ఆచార్యతనం అనేది అంత గొప్పది, అది కూడా ఉంది అని. అందుకనే కొన్ని సందర్భాల్లో ఈ తండ్రిని లేదా తల్లిని గురువుగా చెప్తూ ఉంటారు. ఆడపిల్లకైతే అత్తమామలతో సహా, మరి మగపిల్లవాడికైతే మావగారు వీరులతో సహా వీరందరూ కూడా గురువులు అంటారు. అంటే ఏమి, వీరికి గురుస్థానం ఇచ్చి గౌరవించి జాగ్రత్త పడి వారి నుంచి లబ్ధి పొందాలి అని తాత్పర్యం అన్నమాట. కనుక తల్లి అంటే కేవలం తల్లి మాత్రమే కాదు, తల్లి కూడా ఆచార్య స్థానంలో ఉన్నది. అంటే మాతృదేవో భవ అని చెప్పి విదిలిపెట్టేసిందా శృతి, పితృదేవో భవ అని చెప్పి విదిలేసిందా వేదం, ఆచార్య దేవో భవ అని కూడా చెప్పింది కదా. అంటే వీరిద్దరిలో కూడా ఆచార్యుణ్ణి చూస్తూ తనకు విద్య నేర్పి విజ్ఞానాన్ని అందించినటువంటి లోకంలో లౌకికమైనటువంటి ఆ గురుదేవుడు పట్ల కూడా నువ్వంత దేవతాభావనతో ఉండాలి అని ప్రతి వ్యక్తికి నీకు తెలిసినా తెలియకపోయినా నీకు సన్నిహితంగా ఉండేలాగా 3 గురువులు అని ఉపదేశం చేస్తుందన్నమాట. తల్లి అంతటి వ్యక్తులు అత్తగారు వాగేర్లారు వారు, తండ్రి అంతటి వ్యక్తులు గురువుగారు అంతటి వ్యక్తులు. కనుక ఆచార్య స్థానానికి ఇంతటి పెద్దపీట వేశారనమాట. ఆచార్య స్థానానికి వేదానికి అంత సంబంధం ఉందన్నమాట. ఆచార్య స్థానానికి ఆ వేదాన్ని వశం చేసుకుని ఆ పోషణం పట్టి ఆ అర్థాన్ని భావించి మానసికంగా తాను అనుభవించి శిష్యునికి ధారాదత్తం చేయడం అనేది ఇందులో ప్రధానమైనటువంటి తాత్పర్యం అన్నమాట. కనుకనే గమనించండి, ఒక్కసారి డైరీ వెనక్కి తిరగవేసి మొట్టమొదటి పేజీకి పెడితే తపస్వాధ్యాయ నిరతం అన్నాడు. వాల్మీకి మహర్షి చుట్టూతా పుట్టలు కట్టేసేంతగా తపస్సు చేసుకుని రామమంత్రాన్ని సిద్ధి పొంది ఆ రాముణ్ణి వశం చేసుకున్నంతటి వ్యక్తి కూడా నాకే అంతా తెలుసు అని సరిపెట్టుకోకుండా ఒకరిని ఆశ్రయించాడు. ఆ ఒకరు ఎవరు అంటే మహనీయులు, ఉత్తములు, అంతటి వారు ఇంతటి వారు ఈ మాటలు ఏం చెప్పలే. వారు తపస్వాధ్యాయ నిరతులు అన్నారు. అంటే తపస్సుల్లోకెల్లా ఉత్తమోత్తమైనటువంటి ఏ తపస్సు అయితే ఉందో, ఏమా తపస్సు, స్వాధ్యాయం అనేటటువంటి తపస్సు. స్వాధ్యాయం అంటే ఏమి, వేదాధ్యయనం అన్నమాట. తన వేదశాఖ ఏదైతే ఉందో దాని యందే నిరతుడై ఉన్నంటి. అంటే ఇది తప్ప నాకు లోకంలో వేరేది ఎక్కువ కాదు అనేటటువంటి భావన మనం కొన్నిసార్లు అనుభవిస్తూ ఉంటాం కదా. ఆ విధమైనటువంటి భావనలో నిరతుడై ఉన్నటువంటి వ్యక్తిని గురుదేవుడుగా పెట్టుకునే ఆచార్య స్థానంలో అతడి ద్వారా మాత్రమే ఉపదేశాన్ని పొందాలి. కనుక ఒకానొక వేదం లాంటి శ్రీరామ కథను కోన్వస్మిన్ సంప్రతం లోకే అని చెప్పి ఒకానొక మహనీయమైనటువంటి దివ్యమైన మూర్తిని ఆ గురుదేవులు ఆ వేద విధుల ద్వారా ఉపదేశాన్ని పొందిన వాల్మీకి మహర్షి మనకు అందించారు. ఇలా అందించేటటువంటి ప్రయత్నంలో నువ్వు ఇలా నడుచుకోవాలి అనే మాటలకి ఎక్కడా తావు లేకుండా
కేవలం ఉదాహరణలతోనే ఈ కథ అంతా నడిపించారు. అంటే ఉదాహరణను చెప్పుకుని పరిస్థితిని అర్థం చేసుకోవడం అన్నది మనకి వాల్మీకి మహర్షి నేర్పించినటువంటి వైనం అన్నమాట. ఇది ఒక ఉపాధ్యాయ వృత్తి, ఇది ఒక తరగతి సంప్రదాయం అన్నమాట. అంటే నిజం మాట్లాడాలి, భార్యను ఇలా చూసుకోవాలి, లేకపోతే భర్తతో ఇలా మసులుకోవాలి అని చెప్పుకుంటూ పోతే ఆ చెప్పేవలావయ్యా నీతులు అని అనొచ్చు యువతల వాళ్ళు. సీతమ్మ రాముణ్ణి గొప్ప ఇష్టదేవతగా భావించింది. రామయ్య సీతమ్మను ప్రాణాతి ప్రాణంగా భావించాడు. వీరిరువురు లక్ష్మణస్వామి పట్ల ఇంతటి అనురాగంతో ఉన్నారు. ఇలాంటి రామలక్ష్మణ మరి సీతారామ లక్ష్మణులు అందరూ భరతుడి పట్ల ఇలా ఉన్నారు, మరి అమ్మల పట్ల ఇలా ఉన్నారు అని అలా వెడుతుంటే మనకు నచ్చిన కథను మనం బాగా వంట పట్టించుకుని ఎలా అయితే లౌకికంగా ఉదాహరణలో ఆ మేనరిజమ్స్ తోటే మనం తర్వాత వ్యవహరించడం లోకంలో చూస్తూ ఉంటాం కదా. కనుక లోకంలో ప్రతి ఒక్కరికి మన రామయ్య మేనరిజమ్స్ వచ్చేసి, అంటే ఆ కథానాయకుని యొక్క ప్రధానమైనటువంటి తెనుల అన్నమాట. అమ్మ పట్ల ఇలా, నాన్న పట్ల ఇలా, గురుదేవుల పట్ల ఇలా, ఇష్టదేవత పట్ల ఇలా, భార్య పట్ల ఇలా, తమ్ముడి పట్ల ఇలా, మనం కూడా ఇలాగే ఉండాలి అని తెలియకుండానే మనలో మంచి మార్పు రప్పించి ప్రతి ఒక్కరిని కూడా శ్రీరామచంద్రమూర్తిగా తయారు చేసి ఏకపత్ని వ్రతంగా పక్కింటి వ్యక్తులను పొరపాటును కూడా వేరే దృష్టితో చూడకుండా సాక్షాత్తుగా ఆ పరదేవతా స్వరూపంగా భావించేలాంటి స్థితికి రప్పించాలి అనే ఆశయంతో వాల్మీకి మహర్షిని ప్రేరేపించి మనకి ఈ దివ్యములైనటువంటి అంశాలన్నింటినీ అందించేరన్నమాట. కనుక ఆ తరుణంలో ఈ 4 విధాలుగా శబ్దంతో, స్పర్శతో, చూపుతో, స్మరణతో శక్తిపాతం జరిగింది ఆ సందర్భాన్ని అని మనం అనుకున్నాం కదా. దాని మహత్తు ఏమి, దాని పరిణామం ఏమి, దానికి ప్రతిఫలం ఎలా ఉంది అంటే ఇలా ఉంది ప్రకృత శ్లోకం. దివ్య భాస్వర దేహాశ్చ అని మా గురుగారు పాఠం చెప్పేటప్పుడు ఒక స్వభావం ఉంటుంది గురువులకి. ఏమనంటే, ఏమయ్యా ఈ పోర్షను ఎంతకాలంలో పూర్తవ్వాలంటావు, ఏదో లెక్క వేస్తారు. గురుగారు ఇంకా ఇన్ని రోజులు సమయం ఉందండి పరీక్షకి. అవునా, ఇది పుస్తకం ఎలా పట్టరా అని ఆ పేజీలు లెక్కేసి, ఓహో ఇన్ని రోజులకి ఇన్ని పేజీలు అని లెక్కేస్తారనమాట. దాన్ని బట్టే విషయాన్ని అంచనా వేయడం, అంటే ఇన్ని రోజులకి సుమారుగా ఇన్ని పేజీలు అవుతాయి అని. గమనిస్తే నిన్ననే చూశాను, అంటే ఇంతవరకు ఉన్నటువంటి అంశాలు సుమారుగా 2 పుస్తకాలుగా ఉంటే 37వ సర్గ నుంచి 77వ సర్గ వరకు ఒకనొక పుస్తకం చేసుకున్నాను. దానిలో ఇందులో ఎన్ని పేజీలు ఉన్నాయో సుమారుగా అన్ని పేజీలు ఉన్నాయి అన్నమాట. అంటే ఇంతవరకే మనం నేర్చుకోవాల్సినటువంటి చాలా అంశాలు నేర్పించేశారు. మరి కథ మొదలుపెట్టి చకచకా చెప్పుకోవడం వెళ్ళిపోతే విశ్వామిత్రుల వారు, వారి వంశములు, లేకపోతే మరొకరు శతానందుడు, వారి యొక్క తీరుతెన్నులు, గౌతముడు, ఆ వృత్తాంతాలు అవన్నీ 15-20 శ్లోకాలు చెప్పేసుకున్నా మనకి ఆశ్చర్యం లేదు. కనుక మనం ఇప్పుడు గదిలో ఉన్నామో అని భావిస్తే ఈ పోర్షన్ ఇంకా ఎంత మిగిలింది అంటే చాలా కొద్దిగానే మిగిలిందేమో అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు పరిశీలిస్తే. కనుక ఆలస్యమైపోతుందేమో. ఇదే తీరుగా కథలోకి తీసుకురావడానికి ఎంతసేపు పట్టిందో కథను నడిపించడానికి, ముగించడానికి అంతసేపు పడుతుంది అని మనం అనుకోకూడదు. సినిమా 3 గంటలు ఉందనుకోండి సుమారుగా, అందులో క్లైమాక్స్ సీన్ ఎంతసేపు ఉంటుంది, అదో 3 గంటలు ఉంటుందా? ఉండనే ఉండదు. మొత్తం అంతా కలిపే 3 గంటలు కదా. అతి కొద్ది సేపట్లో ఆ ఉపసంహారాన్ని అంతని, క్లైమాక్స్ అంటే ఉపసంహారమే కదా, ఆ ఉపసంహారాన్ని అంతని రాసేస్తాడు ఆ రైటర్. దర్శకుడు దానికి తగ్గట్టుగానే చిత్రీకరించేస్తాడు. కనుక దీన్ని అంతని ఇలా సాగదీసుకుంటున్నామేమో అని పొరపాటు పడితే ఈ ప్రయోజనాన్ని కోల్పోతాం. మనం కొనసాగేలాగా, మంచిగా దీన్ని పూర్తయ్యేలాగా భగవంతుడా మాకు మంచి విషయాల్ని నేర్పించమని, మాకు సద్బుద్ధిని ప్రసాదించమని మనం వేడుకుంటూ దీన్ని గమనించుకున్నట్లయితే మనం ఈ ప్రయోజనాన్ని పూర్తిగా పొందగలుగుతాం అన్నమాట. ఆ శ్లోకం అనుకున్నాం కదా, దానిలో తాత్పర్యమేమో చిన్నగా అనుకుందాం. ఏమనంటే, ఆ అస్త్రదేవతలందరూ కూడా ప్రత్యక్షమయ్యారు. అయ్యేసరికి ఇంతకుముందు ఎక్కడ చూడలేదు అటువంటి వాటిని మన రామయ్య. అవి ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి అంటే, దివ్య భాస్వర దేహాశ్చ. భాస్వరం అంటే నిన్నటి రోజున కూడా మనం అనుకున్నాం, ఒకానొక కాంతిమయమైనటువంటి దేహాలతో అలా ధగ అలా వెలిగిపోతున్నాయి. ఒక దగ్గర వర్ణిస్తారు, ఏహీతి తమాహుతయ సువర్చస సూర్యరశ్మిభి యజమానం వహంతి ప్రియాం వాచం అభివదంత్యః అర్చయంతే అని ఉంది. మనం ఒకానొక మంచి పని చేసినప్పుడు ఈ తొడుగు విడిచిపెట్టేసి ఒక మంచి దివ్యమైనటువంటి దేహాన్ని ఇచ్చి శతం అంటే 100 కొలది అప్సర స్త్రీలు దారికి అటు ఇటుగా చీలిపోయి రమ్మని రాజకుమారుడికి స్వాగతం చెప్తున్నారు.
వస్తున్నట్లుగా అలా స్వాగతం చెప్పి తీసుకెడుతూ ఉంటాయి అని ఆ దేవలోకాదుల్లో ఆ తీరు ఎలా జరుగుతుందో ఒక దగ్గర వర్ణిస్తుంది ఆథర్వణిక శాఖ. అలా ఇవన్నీ కూడా ఇలాలోనే తనని ఉద్ధరించడానికి వచ్చినటువంటి తేజోమయమైనటువంటి మూర్తులతో ఉన్నటువంటివట. అవి ఒకలా గమనిస్తే శబ్ద రూపములు, ఒకలా గమనిస్తే అంటే శబ్దానికి ఆకారం లేదు కదా, ఒకలా గమనిస్తే మూర్తిమంత రూపు దాల్చినటువంటివి, ఆకారంతో ఉన్నటువంటివి. అవన్నీ కూడా చాలా ఆశ్చర్యం, రామయ్యకు పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని కలిగిస్తున్నాయట. ఎలాగో తర్వాతి వాటిల్లో వర్ణిస్తారు. కేచిత్ అంగార సదృశాహ, కొన్ని నిప్పు కణంలాగా అలా ధగధగధగరగా జ్వలిస్తున్నట్లుగా భగభగలాడుతున్నట్లుగా ఉన్నాయట. కొన్ని కేచిత్ ధూమోపమాహ అన్నారు, ఒకానొక ధూమంలాగా ఉన్నాయట. కొన్ని చంద్రార్క సదృశాహ కేచిత్ అన్నారు. కొన్ని గమనించండి ఎంత ఆశ్చర్యం అంటే ఇవన్నీ ఒకే రూపంలో ఉండేవి కాదు, ఇవన్నీ ఎవరినో చంపేయడానికే కాదు అని మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం కదా. ఇది ప్రమాణం, ఈ మనసులో పెట్టుకునే ఈ మాటలన్నీ. కొన్ని చంద్రునిలాగా వెన్నెలను కురిపిస్తున్నాయట, హాయిగా ఉందిట వాటి సన్నివేశంలో సందర్భంలో. కొన్ని సూర్యునిలాగా ఉన్నాయట, అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తేజస్సులు 3 అని చెప్తారు. ఒకటి అగ్ని, మరొకటి సూర్యుడు, మరొకటి విద్యుత్తు అని ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తుంది అని చెప్తూ, అగ్ని ఒక రకంగా పక్వం చేసుకోవడానికి, పచనం చేయడానికి ఉపయోగపడతాడు అని, మరి సూర్యుడు ఎండగట్టడానికి ఉపయోగపడతాడు అని, మరి చంద్రుడు ఇలా పక్వం చేసినటువంటి తరుణంలో రాత్రి అంతా వెన్నెలను కురిపించి ఈ ఔషధుల్లో అమృతత్వాన్ని నింపడానికి ఉపయోగపడతాడని ఆ ప్రకృతి గురించి వర్ణించేటప్పుడు చెప్తారు. ఆ రకంగా మన రామయ్యలో కొంత పరిపక్వాన్ని రప్పించడానికి, మన రామయ్యలో ఏదైనా సందేహాలు మిగిలి ఉంటే మానవత్వం వల్ల, ఈ సంబంధం వల్ల దాన్ని అంతని ఎండగట్టేయడానికి అన్నట్లుగా కొన్ని సందర్భాల్లో మంచి వెన్నెలను కురిపించి హాయినిచ్చేలాగా ఉన్నాయిట. అవి చంద్ర అర్క, అర్క అంటే సూర్యుడు, సదృశాహ అలా ఉన్నాయి. కేచితో కొన్ని ప్రహ్వాంజలి పుటాహ అన్నారు, అంజలి ఘటించి కింకరులము మేము కనుక స్వామి ఆదేశాలు ఇవ్వండి అన్నట్లుగా ఉన్నాయిట. కొన్నిట మధుర భాషిణ, తీయగా మధురంగా మాట్లాడుతున్నాయిట. ఇవన్నీ కూడా ప్రాంజలజ, అన్నీ మూకుమ్మడిగా చుట్టూతా చేరి అంజలి ఘటించి మధురంగా ఒక మాట మాట్లాడాయిట. ఏమని? ఇమేస్మ నరశార్దూల షాధి కింకరవామతే. కింకరులు, కైంకర్యము అంటే ఏమో ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఓ నరశార్దూలమా, ఓ పురుషవ్యాఘ్రమా, ఇమేస్మ ఇదిగో మీ వారము మేము, మాకు ఏదైనా కర్తవ్యాన్ని ఆదేశించండి. కింకరవామా తే, నీకు కింకరవామా ఏం చేయగలం అని అన్నమాట. మనం ఏదైనా ఒకానొక సందర్భంలో ఎంక్వైరీకో దేనికో ఫోన్ చేస్తామనుకోండి, నమస్తే చెప్పండి మేము మీకు ఏ విధంగా సహాయపడగలము అని సమాచార కేంద్రం నుంచి సమాధానం వస్తుందే, ఇది రామాయణ సంప్రదాయం అన్నమాట. కింకరవామా మేము మీకు ఏ విధంగా సహాయపడగలము అని అడిగేటప్పుడు మనసా కార్యకాలేషు సహాయం మే కరిష్యథ గమ్యతాం ఇది తానాహ యథేష్టం రఘునందన అన్నాడు. అంటే మనకెవరైనా నలుగురిని వీరిని మీ సహాయంగా పెట్టుకోండి అని అప్పచెప్తారు అనుకోండి, ఇంకా ప్రతి ఒక్క పని చెప్పేసి కొంతమందిని కాళ్ళు నొక్కమని, కొంతమంది ఏదో తువాలు ఆరేసి పెట్టమని, కొంతమంది అది పట్టరా అని ఇది పట్టరా అని చంపుకు తినేస్తున్నాడు రా బాబు వీడు అనిపించుకునేలాగా కాకుండా రామయ్య ఏం చేసాడంటే, మీరు వెళ్ళిపోయి హాయిగా సుఖంగా ఉండండి, అవసరమైతే పిలుస్తాను, అంతవరకు నా మానసాహ అన్నారు. అంటే నా మనస్సు తెలుసుకుని మసులుకోండి, అంటే అవసరమైనప్పుడు వచ్చి చేరండి అన్నట్లుగా చెప్పారన్నమాట. కనుక కార్యకాలేషు, కార్యం సంప్రాప్తించినప్పుడు సహాయం, నాకు సహాయాన్ని ఉపకారాన్ని కరిష్యత చేయగలరు, కనుక మీరు మానసంగా ఉండండి, నా మనస్సులో ఉండండి అన్నాడనమాట. కనుక గమ్యతాం వెళ్ళిరండి అని చెప్పి తాను ఆహా వారిని గురించి పలికెను. ఎలా వెళ్ళి రావాలి? యథేష్టం రఘునందన. కనుక మన రఘువంశ తిలకుడైనటువంటి మన శ్రీరామచంద్రమూర్తి మనల్ని పరిపూర్ణంగా అనుగ్రహించి సన్మార్గంలో పెట్టాలని ఏ దివ్యమైనటువంటి సంకల్పంతో ఇంతటి కథను తానై ప్రేరేపించి వాల్మీకి మహర్షి ద్వారా మనకు అందించారో దాన్ని అందిపుచ్చుకుని మనలో ప్రతి ఒక్కరం పరిపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో ఉపసంహారం చేస్తున్నాను. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. దివ్యభాస్వర దేహాశ్చ దివ్యభాస్వర దేహాశ్చ మూర్తి
మూర్తిమంతః మూర్తిమంతః సుఖప్రదాః సుఖప్రదాః కేచిదంగార సదృశాః కేచిదంగార సదృశాః కేచిద్ధూమోపమాస్తథా 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 చంద్రార్క సదృశాః చంద్రార్క సదృశాః కేచిత్ కేచిత్ ప్రహ్వాంజలి ప్రహ్వాంజలి పుటాస్తథా పుటాస్తథా ప్రహ్వాంజలి పుటాస్తథా ప్రహ్వాంజలి పుటాస్తథా రామం రామం ప్రాంజలయో భూత్వా ప్రాంజలయో భూత్వా అబ్రువన్ అబ్రువన్ మధురభాషిణః మధురభాషిణః ఇమే స్మ ఇమేస్మ నరశార్దూల నరశార్దూల షాధి షాధి కిం కరవామతే కిం కరవామతే మానసాః మానసాః కార్యకాలేషు కార్యకాలేషు సాహాయ్యం సాహాయ్యం మే కరిష్యథ మే కరిష్యథ గమ్యతామితి గమ్యతామితి తానాః తానాః యథేష్టం యథేష్టం రఘునందనః రఘునందనః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే అష్టావింశతితమే సర్గే అష్టావింశతితమే సర్గే చత్వారః శ్లోకాః చత్వారః శ్లోకాః విశ్వామిత్ర మహర్షి ప్రయోగోపసంహారాలను రెండింటినీ కూడా రామచంద్రమూర్తికి ఉపదేశించారు. ఈ సందర్భంలో గురువు తనలో ఉండేటటువంటి శక్తిని ఏ విధంగా శిష్యుని యందు సంక్రమింపజేస్తాడు అని చెబుతూ, ఏ విధంగా అయితే గరుడపక్షి తన శబ్దముతోటి తన సంతానాన్ని వృద్ధి చెందుతుందో, ఏ విధంగా అయితే నెమలి తన స్పర్శతోటి తన గుడ్లను పొదిగి చైతన్యపరుస్తుందో, ఏ విధంగా అయితే చేప తన చూపుతోటే తన యొక్క సంతానాన్ని వృద్ధి చెందిస్తుందో, ఏ విధంగా అయితే తాబేలు తన సంకల్పంతో స్మరణతోటే తన సంతానంలో చైతన్యాన్ని కలుగజేస్తుందో, అదే విధంగా గురువు ఈ 4 లక్షణాలతోని కూడా తన శిష్యులను వృద్ధి చెందించి అభివృద్ధి చేస్తాడు అనే విషయాన్ని కూడా మనం చక్కగా తెలుసుకున్నాము. మరి అటువంటి ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి గురువు యొక్క స్వభావాన్ని, శిష్యుని యొక్క వైలక్షణ్యాన్ని తెలిసేటటువంటి శ్లోకాలను మనం చక్కగా తెలుసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కో వరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా. అస్యోక్త్యా ద్వివిధా సూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇది సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం. బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే. ఉత్తిష్ఠత్వం తు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూతభవ్యే చ స్యామహం జీవసూచికా. అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం.
श्रीवसिष्ठ उवाच एवमस्त्विति तामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गा त्वं भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्या हृदयं प्राणैः पद्मप्रीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रो यन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विसूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 69तमः सर्गः अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं सीतरश्मिः
భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.